హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మైల్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ డ్రెస్ యొక్క స్టిచ్చింగ్ అయితే చూడబోతున్నాం అనమాట. నేనైతే కటింగ్ అయిపోయిన వెంటనే ఇలా ఫెవికాల్తో లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా జాయిన్ చేసుకుంటాను. అండ్ క్యాన్వాస్ పేపర్ని కూడా ఐరన్ చేసి పెట్టుకొని ఈ విధంగా అటాచ్ చేసి పెట్టుకుంటాను అనమాట. సేమ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండిటికి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను ఈ గమ్ ప్రాసెస్ అండ్ క్యాన్వాస్ పేపర్ ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తానని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో అయితే మనం స్టిచ్చింగ్ వరకే చూస్తాము, జస్ట్ చెప్తున్నాను. సో ఈ విధంగా స్టిక్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఏంటంటే ముందు బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేసుకుందాము. ఏ విధంగా అయితే ముందు అంటించి పెట్టుకో ఉన్నానో లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అండ్ క్యాన్వాస్ పేపర్ ఏ విధంగా అయితే ముందు మనం స్టిక్ చేసి పెట్టుకున్నామో అదే విధంగా స్టిచ్ చేయాలన్నమాట, కుట్టుకోవాలన్నమాట. మనం కట్ వర్క్ అనేది ఇచ్చాం కదా, సో ఆ కట్ వర్క్ క్యాన్వాస్ పేపర్ పెట్టినప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. కట్ చేసి పెట్టుకొని దాని తర్వాత ఆ కట్ వర్క్ మీద మనం కుట్టుకోవాలన్నమాట. నేనైతే చాలా నిదానంగా కుట్టాను, చెప్పాను కదా ఈ డ్రెస్కి నాకు చాలా టైం పట్టిందని చెప్పేసి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా నిదానంగా ఆ కర్వ్స్ అన్నీ నిదానంగా ఇచ్చుకుంటూ కుట్టుకోవాలన్నమాట. కుట్టేసిన తర్వాత ఈ విధంగా కట్స్ ఇచ్చుకోవాలి లోపల వైపు. సో దట్ మనకి ఏమవుతుందంటే రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. సో నేను కట్ చేసి పెట్టుకొని తర్వాత ఇలా రివర్స్ చేసుకుంటే చూడండి ఈ విధంగా వచ్చింది ఫినిషింగ్ అనేది. సో నేను రివర్స్ చేసేది చూపించలేకపోయాను, క్యాప్చర్ అవ్వలేదు. నేను సైడ్కి పెట్టి రివర్స్ చేసేసాను అనమాట, అదేమో క్యాప్చర్ అవ్వలేదు. సో ఈ విధంగా రివర్స్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. అది అనగడానికి కొంచెం మనం ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా మనం చేతులతో అయినా ఇలా చేసేసుకోవచ్చు. రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా నెక్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ విడివిడిగా ఉంటుంది కదా, మనకి ఫినిషింగ్ సరిగ్గా రావాలి అంటే దీన్ని కూడా గమ్మేసి అంటించుకొని దాని తర్వాత నెక్ పీస్ వేసుకొని మనం కుట్టుకోవాలన్నమాట. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ సైడ్స్ ఉంటాయి కదా, సైడ్ పీసెస్ అవి కూడా జాయిన్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను, మనం సైడ్స్ అనేవి జాయిన్ చేసుకునేటప్పుడు సైడ్ పీసెస్ అనేది కొంచెం లాగుతూ, అంటే జాయిన్ చేసేటప్పుడు ఓన్లీ సైడ్ పీస్ ఉంటుంది కదా అది పైన పెడతాం కదా, చూడండి నేనైతే పైన పెట్టినాను. పైన పెట్టిన క్లాత్ని చిన్నగా లాగుతూ కుట్టుకోవాలి. అప్పుడు మనకి కింద హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. మరీ ఎక్కువ లాగకూడదు, లైట్గా లాగుతూ కుట్టుకోవాలి. అండ్ ఇంకో వైపు కుట్టేటప్పుడు మనకి సైడ్ పీసు కింద వైపు వస్తుంది అనమాట. సో కింద వైపు క్లాత్ని లైట్గా లాగుతూ కుట్టుకోవాలన్నమాట. ఇంతటితో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కంప్లీట్ అయిపోతాయి. దీని తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. నేనైతే ఫుల్ లెంత్ హ్యాండ్స్ పెట్టాను. నాకు ఫుల్ లెంత్ ఎంత పడిందంటే మెజర్మెంట్ కరెక్ట్గా 22 ఇంచెస్ పడిందనమాట. హ్యాండ్స్ నార్మలే కదా అని చెప్పేసి నేను అది షూట్ చేయలేదు. సో హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మన మెజర్మెంట్ ప్రకారము ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకొని సైడ్స్ కూడా కుట్టేసేసుకోవాలి. ఇంతటితో బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బాడీ పార్ట్ నేను కరెక్ట్గా నా ఫిట్టింగ్, అంటే బ్లౌజ్ మనం ఎలా కుట్టేసుకుంటామో మనం కరెక్ట్గా మన మెజర్మెంట్కి ఆ విధంగా బాడీ పార్ట్ అనేది కుట్టేసుకుంటున్నాను. అంటే కొన్ని డ్రెస్సెస్కి మనం ఏం చేస్తామంటే బాడీకి ఏ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుందో డౌన్ పార్ట్ కూడా అదే విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది అనమాట. అంటే మనం రెండు భాగాలుగా కుట్టుకుంటాం, అది ఈజీ వే అనమాట, ఈజీగా ఉంటుంది మనకి కుట్టేటప్పుడు. నేనేంటంటే ఈ డ్రెస్ని మొత్తం కుట్టేసిన తర్వాత బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద డౌన్ పార్ట్ కూడా నీట్గా కుట్టేసుకున్న తర్వాత రెండు జాయింట్ చేస్తానన్నమాట. సో ఇదొక పద్ధతి, అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. సో బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, దాని తర్వాత కలీస్ కూడా కుట్టి పెట్టేసుకున్నాను. అండ్ దీనికి లైనింగ్ కూడా అటాచ్ చేసి పెట్టేసుకున్నాను. లోపల లైనింగ్ ఏమో అంబ్రిల్లా కట్టించాను. సో లైనింగ్ కూడా మనం ఆ కలీ మోడల్కి అటాచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మన వేస్ట్ మెజర్మెంట్ ప్రకారము కుట్టేసుకోవాలి. కింద బాటమ్ పార్ట్ కూడా మన వేస్ట్ మెజర్మెంట్ ప్రకారము నిలువుకి కుట్టేసేసుకోవాలి. దాని తర్వాత బాడీ పార్ట్ డౌన్ పార్ట్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసేసుకోవడమే. డౌన్ పార్ట్ ఉంది కదా, అది బాడీ పార్ట్ కింద వైపున పెట్టేసేసి
ఈ విధంగా అటాచ్ చేసేసుకోవడమే. నార్మల్గా మనం అంబ్రిల్లా ఫ్రాక్ అనార్కలి కుట్టేటప్పుడు ఏంటంటే రెండు జాయిన్ చేసేటప్పుడు ఒకటే డైరెక్షన్లో పెట్టి అటాచ్ చేస్తాం కదా. ఇదేంటంటే మనకి కట్ వర్క్ బయటికి కనిపించాలి కాబట్టి ఈ విధంగా చూడండి, మీరు గమనించండి. డౌన్ పార్ట్ అనేది లోపల వైపు పెట్టేసి ఫ్రంట్ బాడీ పార్ట్ అనేది బయట వైపుకు పెట్టి ఈ విధంగా అయితే కుడుతున్నాను అనమాట. అంతే అండి, ఇంతటితో ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ డ్రెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చెప్పడానికి చూడడానికి చాలా ఈజీ ఉండొచ్చు, కానీ చేయడానికి మాత్రం దూల తీరిపోద్ది అనమాట. సో జాయిన్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు డ్రెస్ అయితే. చూడడానికి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా మందికి కూడా చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి డ్రెస్ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీరు వేసుకుని ఫొటోస్ వీడియోస్ దిగి మంచిగా ఎంజాయ్ చేయండి, మంచిగా హ్యాపీగా ఉండండి. అండ్ ఎప్పుడైనా మనకి కోపం ఉన్నప్పుడు లేకపోతే బాధగా ఉన్నప్పుడు మంచి అవుట్ఫిట్, మనకు నచ్చిన అవుట్ఫిట్ వేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది కదా. అది కూడా మన చేతులారా డిజైన్ చేసుకునే డ్రెస్ని వేసుకుంటే అసలు ఆనందమే వేరుంటుంది. అండ్ టైలరింగ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ సంతోషం ఎలా ఉంటుందో. నేనైతే చాలా కష్టపడి కుడతాను ఒక డ్రెస్ని అండ్ ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత ఎదుట వాళ్ళు అబ్బా సూపర్ ఉంది, అబ్బా బ్యూటిఫుల్ ఉంది, డ్రెస్ చాలా బాగుంది అని చెప్పేసి ఒక్క మాటగానంటే ఆ కష్టం అంతా మర్చిపోతాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ అర్థమైందనే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగొచ్చు అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నెక్స్ట్ వీడియోలో కూడా ఇంతే బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో అయితే వచ్చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతటి వరకు బాయ్ బాయ్.